పొలిటికల్ సెటిల్మెంట్లు అనాలి దీన్ని, ఒరిజినల్ సెటిల్మెంట్లు కాదు. అంటే ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ తీయాలన్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు కదా, అందులో తాజాగా ఎవరెవరు కలిశారు ఈనాడు రాసుకొచ్చిన దాన్ని బట్టి నెల్లూరు ఎంపీ, నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదాలు కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ వేమిరెడ్డి వ్యవహారంతో పాటు నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై వారి మధ్య కొంత చర్చ జరిగినట్టు తెలిసింది. నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల మార్పు చేర్పుల నేపథ్యంలో పలువురు నేతలు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వీళ్ళలో కొందరు ముఖ్యమంత్రి, మరికొందరు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, ఇంకొందరు సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డిని కలిసి వెళ్లారు. ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి, అక్కడ టికెట్ రేసులో ఉన్న కపటరాల బొజ్జమ్మతో ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేసుకోవాలని వాళ్ళిద్దరికీ చెప్పినట్టు తెలిసింది. తిరిగి అధికారంలోకి వస్తే తగిన గుర్తింపునిస్తామని బొజ్జమ్మకు సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. తర్వాత విరూపాక్షితో మాట్లాడిన సీఎం నియోజకవర్గంలో బొజ్జమ్మ, ఆమె వర్గం మీకు సహకరిస్తారు, కలిసి పనిచేసి పార్టీని గెలిపించుకురండి అని చెప్పినట్టు తెలిసింది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య గురించి విరూపాక్షి చెప్పగా పరిష్కారానికి చర్యలు తీసుకుందామని సీఎం హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితిపై సోమవారం ముఖ్యమంత్రి జగన్తో కలిసి మాట్లాడిన నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సజ్జల, గుంటూరు జిల్లా పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డితో చర్చించారు. నియోజకవర్గ పార్టీ నేతలు వేర్వేరు గ్రూపులుగా విడిపోవడంతో వారి మధ్య సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేయాలని దిశగా ఈ చర్చలు జరిగినాయి. మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తను మారుస్తానని విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నేతలంతా వరుసగా 3 రోజుల నుంచి సీఎంఓ చుట్టూ తిరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమారుడు మేకా వెంకట వేణుగోపాల్ చంటి నాయన్ని ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాపప్పారావు కూడా బుధవారం సీఎంఓకి వెళ్లి సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడినట్టు తెలిసింది. పర్చూరులోనే కొనసాగాలని ఇటీవల తన కలిసి కన్నప్పుడు ఆమంచి కృష్ణమోహన్కి సీఎం స్పష్టం చేశారు. చీరాల వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న ఆమంచి సీఎం చెప్పడంతో పర్చూరులో కొనసాగుతున్నారు. అయితే అందుకోసం ఆయన సీఎంఓ మద్దతు కోరుతున్నారు. అందులో భాగంగా బుధవారం సీఎంఓకి వెళ్లి నియోజకవర్గ పనులపై చర్చించారు. రేపల్లలో తన తిరిగి సమన్వయకర్తగా నియమించాలని కోరుతున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ, తనకేదో ఒక చోట టికెట్ ఇవ్వాలని కోరుతున్న కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన యాదవ్ కూడా సీఎంఓకి వచ్చి వెళ్లారు.